ఈ క్వారీ రేజు నుండి ఉత్పన్నం కాదు. ప్రస్తుత ప్రతిపాదిత క్వారీ మైనింగ్ ప్రక్రియ వల్ల క్వారీ ప్రాంతంలో గల భూగర్భ జలాలకు ఎటువంటి అవాంతరం జరగదు. అదేవిధంగా క్వారీ జీవితకాలం పూర్తయిన తర్వాత ఏర్పడిన గుంతలను మట్టితో పూడ్చిన పిదప వాటిపైన మొక్కలు పెంచడం జరుగుతుంది. ఈ మైనింగ్ ప్రక్రియ వల్ల ప్రత్యక్షంగా కొంతమందికి 26 మంది మరియు పరోక్షంగా మరికొంతమందికి స్థానిక గ్రామ ప్రజలకు ఉపాధి కల్పించబడుతుంది. మరియు క్వారీ కార్మికులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్త చర్యలు క్వారీ యాజమాన్యం వారు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుత ప్రతిపాదిత క్వారీ నుండి 10 కిలోమీటర్ల వ్యాసార్థంలో పరిసర గ్రామాల్లో జనవరి 2026 నుండి మార్చి 2026 వరకు వాయు నాణ్యతను, ధ్వని నాణ్యతను, భూగర్భ మరియు ఉపరితల నీటి నాణ్యతను, జీవ పర్యావరణమును మరియు ఆర్థిక సామాజిక స్థితిగతులను అధ్యయనం చేయడం జరిగింది. క్వారీలో జరిగే యాంత్రీకరణ పనుల వలన, వాహనాల రాకపోకల వలన మరియు ఇతర పనుల వలన వాయు నాణ్యతలోను మరియు ధ్వని నాణ్యతలోను స్వల్ప మార్పులు జరిగిన పరిమితులు లోబడి ఉన్నాయి. క్వారీ పరిసర ప్రాంతంలోను మరియు సమీప ప్రాంతం రహదారులకు ఈ క్వారీ యాజమాన్యం వారు 2 కిలోమీటర్ల పరిధిలో 2000 మొక్కలను పెంచడం వరకు ప్రతిపాదించడం జరిగింది. మరియు నీటిని చిలకరించడం వలన ఈ నీటిని చిలకరించడానికి 7 KLDల వాటర్ను ఉపయోగించి వాటి ప్రభావాన్ని తగ్గిస్తారు. అదేవిధంగా వాహనాల పరిమిత వేగంతో నడపడం వలన, అధిక బరువును నియంత్రించడం వలన, వాహనాల రోడింగ్ చేసిన తర్వాత పూర్తిగా టార్పాలిన్తో కప్పడం ద్వారాను మరియు వాహనాల నిరంతర పర్యవేక్షణ ద్వారాను ప్రభావాన్ని తగ్గించవచ్చు. క్వారీ నిర్వహణకు అవసరమైన నీటిని సమీప గ్రామాల నుండి నీటి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడం జరుగుతుంది. అదేవిధంగా 10 కిలోమీటర్ల వ్యాసార్థ పరిధిలోని సమీప గ్రామాల నుండి సేకరించిన ఉపరితల మరియు భూగర్భ జలాల నమూనాల యొక్క ఫలితాలు భారతదేశ ప్రామాణిక ప్రణాళికలకు లోబడి ఉన్నాయి. ఈ మైనింగ్ ప్రక్రియ వల్ల నేల నాణ్యతపైన కూడా స్వల్ప ప్రభావం చూపిస్తుంది. అదేవిధంగా అంతరించిపోతున్న జాతుల షెడ్యూల్ జాతులకు సంబంధించిన మొక్కలు కానీ మరియు జంతువులు కానీ అధ్యయన ప్రాంతంలో కనుగొనబడలేదు. ఈ క్వారీ నిర్వహణ వలన స్థానిక ప్రజలకు ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధితో పాటు సామాజికంగా మరియు ఆర్థికంగా మేలు జరుగును. అందువలన సామాజిక ఆర్థిక పర్యావరణంపై ప్రభావం ప్రయోజనకంగా ఉంటుంది. క్వారీ మైనింగ్ కార్యకలాపాలను ఉద్దేశించి నిరంతర పర్యావరణ అభివృద్ధికి మరియు ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి, ఉత్తమ పర్యావరణ పద్ధతులను అనుసరించడానికి పర్యావరణ నిర్వహణ ప్రణాళిక నిబద్ధతతో పాటించడం జరిగింది. దీనికి కొంత మూలధన ధ్వని వ్యయంను 11.5 లక్షలు కేటాయించడం జరిగింది మరియు పునరావృత వ్యయం సంవత్సరానికి 6.8 లక్షలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా స్థానిక గ్రామ ప్రజల అవసరాల కోసం CSR కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ను క్వారీ యాజమాన్యం వారు కేటాయించడం జరిగింది. ఈ మొత్తంలో స్థానిక ప్రజలకు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడానికి, పర్యావరణ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడానికి, పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడానికి, అత్యవసర సేవలకు మరియు ఇతర పనులకు వినియోగించడం జరుగుతుంది. మెసెస్ శ్రీ భవానీ ఇన్ఫ్రా క్వారీ యాజమాన్యం వారు అన్ని ప్రభుత్వ అనుమతులను అనుసరించి క్వారీ నిర్వహణ చేపడతారు. క్వారీ యాజమాన్యం వారు, క్వారీ కార్మికులు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఒకరొకరు సహకరించుకొని గ్రామాభివృద్ధికి మరియు రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాను.